నమస్కారం. వేలాది కిలోమీటర్ల దూరంలో సముద్రంలో జరిగే చిన్న మార్పులు మన ప్రాణాధారమైన ఋతుపవనాలను ఎలా శాసిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఎన్కాయిస్ డేటా ఆధారంగా ఎల్నినో, భారతీయ ఋతుపవనాలు మరియు ప్రపంచ వాతావరణ మార్పుల మధ్య ఉన్న ఆసక్తికరమైన సంబంధాన్ని ఈ విశ్లేషణ ద్వారా లోతుగా అర్థం చేసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రం ఎలా పనిచేస్తుంది, ఎల్నినో ఎలా వస్తుంది, దానివల్ల మన ఋతుపవనాలపై పడే దెబ్బ ఏమిటి, మరియు వీటన్నిటికీ వాతావరణ మార్పులతో ఉన్న లింక్ ఏంటి, ఇలాంటి అంశాలను వరుసగా చూద్దాం. ముందుగా మొదటి భాగం, పసిఫిక్ మహాసముద్రం ఒక ఇంజిన్లా ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన భూగోళంలో దాదాపు సగం భాగాన్ని ఆక్రమించే ఈ బ్రహ్మాండమైన మహాసముద్రం అక్షరాలా ప్రపంచ వాతావరణాన్ని నడిపించే ఒక పెద్ద ఇంజిన్ లాంటిది. ఇక్కడ మనం టెలికనెక్షన్స్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. పేరులోనే ఉంది కదా, ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత కాస్త మారితే దానికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హిందూ మహాసముద్రం లేదా మన భారతీయ వాతావరణం నేరుగా మారిపోతోంది. ఇదంతా ఒక గ్లోబల్ చైన్ రియాక్షన్ లాగా అన్నమాట. మరి సాధారణ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసా? అప్వెల్లింగ్ అనే ఒక అద్భుతమైన సహజ ప్రక్రియ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. సముద్రం అడుగున, అంటే దాదాపు 100 నుండి 150 మీటర్ల లోతులో ఉండే చల్లటి నీరు నెమ్మదిగా పైకి వచ్చి సముద్ర ఉపరితలాన్ని చల్లబరుస్తుంది. ఇది నిరంతరం జరిగే ఒక నేచురల్ కూలింగ్ ప్రాసెస్. సరే, ఇక రెండో భాగంలోకి వద్దాం. అసలు ఈ ఎల్నినో ఎలా ఏర్పడుతుంది? ఎప్పుడైతే ఈ సహజమైన కూలింగ్ ప్రాసెస్కి అవాంతరం కలుగుతుందో అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఇంకా ఈ శాస్త్రవేత్తలు దీన్నే సింపుల్గా ఎన్సో అని పిలుస్తారు. అంటే సముద్రపు ఉష్ణోగ్రతలకు దాని పైనున్న వాతావరణానికి మధ్య జరిగే ఒక కంటిన్యూయస్ ఇంటరాక్షన్. కింద సముద్రం వేడెక్కితే ఎల్నినో అని, పైన వాతావరణంలో వచ్చే మార్పును సదరన్ ఆసిలేషన్ అని అంటారు. ఇవి రెండూ ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. ఇది వింటే మనకు మరింత క్లారిటీ వస్తుంది. మామూలు సమయాల్లో అయితే వాణిజ్య పవనాలు చాలా యాక్టివ్గా ఉండి మనమిందాక చెప్పుకున్న అప్వెల్లింగ్ ప్రాసెస్ని నడిపిస్తాయి. కాని ఎల్నినో సమయంలో ఈ గాలులు అకస్మాత్తుగా వీకైపోతాయి లేదా దిశను మార్చుకుంటాయి. దాంతో ఆ కూలింగ్ ప్రాసెస్ ఆగిపోయి తూర్పు పసిఫిక్ సముద్రం ఒక్కసారిగా విపరీతంగా వేడెక్కుతుంది. ఇక మూడవ భాగం మనకు అత్యంత అవసరమైన విషయం. ఇలా అసాధారణంగా వేడెక్కిన పసిఫిక్ మహాసముద్రం మన భారతీయ ఋతుపవనాలను ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. సాధారణంగా మనకు వర్షాలు ఎలా వస్తాయో గమనిద్దాం. ఎండాకాలంలో మన భూభాగమంతా బాగా వేడెక్కి ఒక బలమైన అల్పపీడనం ఏర్పడుతుంది. అదే టైంలో హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఉంటుంది. నేచర్ రూల్ ప్రకారం గాలులెప్పుడూ ఆ సముద్రం మీదున్న హై ప్రెషర్ నుంచి మన భూమి మీద ఉన్న లో ప్రెషర్ వైపు వేగంగా దూసుకువచ్చి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. కాని ఎల్నినో వచ్చినప్పుడు ఇదంతా రివర్స్ అవుతుంది. పసిఫిక్ సముద్రం వేడెక్కడం వల్ల అక్కడ ఇంకొక భారీ అల్పపీడనం తయారవుతుంది. అప్పుడు వాతావరణంలో ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ లాంటి లాగులాట మొదలవుతుంది. అంటే మన ఇండియా వైపు రావాల్సిన వర్షపు గాలులను ఆ పసిఫిక్ మహాసముద్రం తనవైపు లాగేసుకుంటుంది. ఫలితంగా మన గాలులు బాగా వీకైపోయి వర్షాలు తగ్గిపోతాయి. ఈ పట్టికలోని 3 దశల గురించి సింపుల్గా చెప్పాలంటే, ఎల్నినో వస్తే గాలులు వీకై వర్షాలు తగ్గిపోతాయి. దానికి ఖచ్చితంగా ఆపోజిట్ లా నినా. ఆ సమయంలో సముద్రం బాగా చల్లబడి మనవైపు వచ్చే గాలులు మరింత స్ట్రాంగ్ అయిపోయి భారీ వర్షాలు పడతాయి. ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయముంది. ప్రతిసారి ఎల్నినో రాగానే కరువు వచ్చేస్తుందా అంటే కాదు. 1997లో ఒక పెద్ద ఎల్నినో వచ్చినప్పటికీ మనకు వర్షాలు బాగానే పడ్డాయి. ఎందుకంటే అప్పుడు హిందూ మహాసముద్రంలో ఏర్పడిన పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ దాన్ని బ్యాలెన్స్ చేసి మన ఋతుపవనాలను కాపాడింది. కాని ఇక్కడో చిన్న సమస్య. ఇన్కాయిస్ వారి డీప్ లెర్నింగ్ మోడల్స్ ప్రకారం ప్రస్తుత పరిస్థితిలో మనకు అలాంటి సపోర్ట్ ఇచ్చే స్ట్రాంగ్ పాజిటివ్ డైపోల్ పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు 4వ భాగం మన విశ్లేషణలో అత్యంత కీలకమైన అంశం. ప్రపంచ వాతావరణ మార్పులకు ఈ ఎల్నినో ఏర్పడటానికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధం గురించి ఇప్పుడు లోతుగా మాట్లాడుకుందాం. ఇంత భారీ స్థాయిలో సముద్రం వేడెక్కడానికి అసలు ఇంధనం ఎక్కడనుంచి వస్తోందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనందరికీ రావాల్సిన ఒక ముఖ్యమైన డౌట్ ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్ మరియు మనం సృష్టిస్తున్న కార్బన్ ఎమిషన్స్ ఇవే ఎల్నినోను ఇంత భయంకరంగా మారుస్తున్నాయా?
వాతావరణ మార్పులు ఎల్నినోకి కారణమవుతున్నాయా? దీనికి ఇన్కాయిస్ సైంటిస్ట్ డాక్టర్ బొర్రా శివయ్య గారు చాలా స్పష్టమైన సమాధానమిచ్చారు. ఖచ్చితంగా అవును. మనం రోజువారీ చేసే పనులు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వాతావరణంలో ఉష్ణోగ్రతలను పెంచేస్తున్నాయి. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మహాసముద్రాలు మరింత వేగంగా వేడెక్కుతున్నాయి. ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అనేది ఎల్నీనో ఫ్రీక్వెన్సీని, దాని తీవ్రతను పెంచడానికి ఒక ప్రధాన కారణం. అంటే వాతావరణ మార్పుల ప్రత్యక్ష ఫలితమే ఈ ఎల్నీనో అనమాట. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉంది. మరింత తెలిసాక మనమేం చెయ్యాలి? అదే మన 5వ భాగం, ప్రభావాన్ని తగ్గించే మార్గాలు. కార్బన్ ఎమిషన్స్ వల్లే ఈ ముప్పు పెరుగుతోందని స్పష్టంగా తెలిసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత మనమీదే ఉంది కదా. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 15,000 కిలోమీటర్లు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడమంటే 100-200 కిలోమీటర్ల విషయం కాదు, అక్షరాల 15,000 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండే ఒక భారీ విపత్తు. ఒక్కసారి ఆ ప్రాసెస్ మొదలయ్యాక దాని పరిమాణం దృష్ట్యా దాన్ని నేరుగా ఆపడం ఏ మనిషి తరం కాదు. కానీ దాని దీర్ఘకాలిక తీవ్రతను మనం ఖచ్చితంగా తగ్గించగలం. ఎలాగంటే పదే పదే సొంత వాహనాలు వాడకుండా ఉండటం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వీలైనన్ని ఎక్కువ చెట్లు నాటటం, ముఖ్యంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూమి అంతా కాంక్రీట్మయం చేయకుండా ఉంటే భూగర్భ జలాలు సేఫ్గా ఉంటాయి. మన దైనందిన కార్బన్ ఫుట్ప్రింటును తగ్గించుకోవడానికి ఇవి చాలా ప్రాక్టికల్ మార్గాలు. ఇదంతా నిజంగా పనిచేస్తుందా అంటే కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో మనందరం కళ్లారా చూశాం. మనం రోడ్ల మీదకు రావడం, ఫ్యాక్టరీలు నడపడం ఆపగానే కొన్ని రోజుల్లోనే వాతావరణం ఎంతలా క్లియర్ అయిపోయిందో గుర్తుందా? గాలి స్వచ్ఛంగా మారింది, గ్లోబల్ కాలుష్యం అమాంతం పడిపోయింది. మనం తలచుకుంటే, మన దైనందిన అలవాట్లను మార్చుకుంటే ఈ వాతావరణాన్ని కాపాడుకోగలం అనడానికి ఇంతకంటే పక్కా ఉదాహరణ అవసరం లేదు. ఇక ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఉంది. మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లలో వచ్చే మార్పులు అందరం కలిస్తే ఒక సమిష్టి శక్తిగా మారి సముద్రంలో జరిగే 15,000 కిలోమీటర్ల అసాధారణ మార్పులను నిజంగా నివారించగలవా? ఖచ్చితంగా అవును. అయితే ఆ మార్పుకు మనం సిద్ధంగా ఉన్నామా? ప్రకృతి తన పని తాను చేసుకోపోతోంది. కాని రాబోయే తరాలకు మనం ఎలాంటి వాతావరణాన్ని ఇవ్వబోతున్నామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి. ఈ విశ్లేషణను చివరి వరకు ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు.